హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పడింది, కానీ చాలామంది అభ్యర్థులు ఖచ్చితంగా పోస్ట్ పోన్ జరుగుతుంది. ఎందుకంటే అప్లికేషన్ విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ విద్యార్థుల సమయం చాలా కోల్పోయారు. మరియు చదువుకోవడానికి 90 రోజుల న్యాయమైన సలహాను అడిగారు. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా పోస్ట్ పోన్ చేసే పరిస్థితిలో లేదని తేటతెల్లమైంది. కాబట్టి మిత్రులారా, ఇంకా మీరు పోస్ట్ పోన్ అనే ఆశలు పెట్టుకుంటే పోస్టులో ఉండే అవకాశాలు ఉండవు. మరొక విషయం, టెన్షన్ పడొద్దు, బాధపడొద్దు. ఇక నా పని అయిపోయింది, ఇక నా వల్ల రాదు, నా వల్ల కాదు ఇంకా అని చేతులు ఎత్తేయకండి దయచేసి. లేక రాక డిఎస్సి వచ్చింది, కానీ తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయం ఉన్నప్పుడే ఎక్కువగా చదివి ఎక్కువ శక్తిని పరంగా పెట్టి ఉద్యోగాన్ని సాధించండి తప్ప భయభ్రాంతులకు గురి కాకండి, ఆందోళన చెందకండి. ఎందుకంటే టెన్షన్ పడితే చదివేది కాస్త మాయమైపోతుంది, చదవనివ్వదు, బాధ పెడుతుంది. కాబట్టి మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పోస్ట్పోన్ అయినప్పుడు మన ప్రణాళికను మార్చాలి. మీరు అనుకుంటారు నేను ఇంకా చదవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను ప్రిపరేషన్ చేయలేదు, ఇప్పటికిప్పుడు పరీక్ష పెడితే నా వల్ల కాదు, చదివిన వాళ్ళకి నేను పోటీ ఇవ్వలేను అని మనం చేతగాని మాటలు మాట్లాడకుండా మనం రోజును ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులకు డివైడ్ చేసుకొని సమయం పెంచుకోండి. తద్వారా సిలబస్ బాగా వేగంగా పూర్తవుతుంది. తద్వారా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక్క వారం రోజులు ఈ విధంగా 14 గంటలు చేసి చూడండి. మీకు బాధ ఉండొచ్చు, మళ్ళీ ఆ బాధను తలుచుకుంటూ ఉండే బదులు సబ్జెక్టుపై ఆ కసిని, ఆ శక్తిని పెట్టి, ఎందుకంటే మన పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గివప్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతులు ఎత్తేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతులు ఎత్తకుండా చేతుల్లో పుస్తకాలు పట్టుకొని కసిని, కృషిని పనంగా పెట్టి చావడమో చదవడమో అన్న చందంగా మీరు ఈ కొన్ని రోజులు మనం ఖచ్చితంగా కష్టపడతాం. రాదు, నా వల్ల కాదు అన్న మాట కాకుండా, ఎందుకు రాదు, వస్తుంది, అందరికి ఇదే టైం ఉంది, అందరికంటే ఎక్కువ చదువుతాను, ఎక్కువ సమయం చదువుతాను అన్న చందంగా గనక మీ మెంటాలిటీ ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పోస్ట్ పోన్ అనే ఆలోచన వస్తే మీరు పోస్టులో ఉండరు. కాబట్టి మళ్ళీ ఆశ పెట్టుకొని చివరికి ఇప్పటికే పోస్ట్ పోన్ కాదు అనే విషయం ఆలస్యంగా తెలియజేశారు. ముందే తెలియజేస్తే మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యేవారు. ఇక ప్రయత్నాలు ఆపకండి, ఎవరు కూడా ప్రయత్నాలు కరెక్ట్గా చేయట్లేరు. కాబట్టి అలాంటి న్యూస్ల వైపు వెళ్ళకండి, వ్యూస్ వైపు వెళ్ళకండి. దయచేసి మిత్రులారా, జీవితాన్ని కోల్పోయేది నువ్వే కాబట్టి మరి వాయిదాను మాత్రమే వాయిదా వేసుకోండి. ఈ కొన్ని రోజులు అద్భుతంగా ఉపయోగించుకోండి. మనకు బాగా గుర్తుపెట్టుకోండి, నిద్ర, ఆకలి, ఆరోగ్యం లాంటి మాటలు కాకుండా మన ఫోకస్ మొత్తం మేల్కున్నప్పుడల్లా, స్పృహలో ఉన్నప్పుడల్లా ఎక్కువ సమయం, కొన్ని రోజులే, ఏది జరిగినా మన మంచికే. చేపలు తింటే కళ్ళకు మంచిది, తినకపోతే చేపలకు మంచిది. కానీ తక్కువ రోజుల్లోనే మనం విజయం సాధించబోతున్నాం. ఈ తక్కువ రోజులు జీవితంలో గుర్తుండిపోయేలా చూద్దాం. మనము నెగిటివ్ మాటలు వద్దు, నాకు రాదు, నా వల్ల కాదు లాంటి మాటలు మనల్ని ఉద్యోగం వైపు కూడా చూడనివ్వవు. కాబట్టి దయచేసి మిత్రులారా, పక్కా టైం టేబుల్ ఫిక్స్గా వేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. అన్ని సబ్జెక్టులకు సమాన సమయాన్ని కేటాయించండి. మళ్ళీ చెప్తున్నాను, తర్వాత చివరి 10 రోజులు మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే 100%. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా గందరగోళ పరిస్థితి అయిన తర్వాత 2-3 రోజుల్లో నేను ఆన్లైన్ క్లాసులకు సంబంధించి, లైవ్ క్లాసులకు సంబంధించి, రివిజన్ క్లాసులకు సంబంధించి షెడ్యూల్ ఇస్తాను. నేను రివిజన్ చేస్తాను, ఎందుకంటే మీకు టైం లేదు కాబట్టి. పర్స్పెక్టివ్స్ సైకాలజీ మాకు వదిలేయండి. ఇంకా ఎవరైనా పుస్తకం తెచ్చుకోకపోతే వెంటనే తెచ్చుకోండి. అదే సమగ్రమైన పుస్తకం, మిమ్మల్ని కాపాడే పుస్తకం, మరొక పుస్తకాన్ని వైపు చూడకుండా చేసే పుస్తకం. కాబట్టి మిత్రులారా, ఎక్కడి వాళ్ళక్కడ కూర్చోండి, వేగం పెంచండి, కసి పెంచండి. ఎందుకు రాదు అన్న చిన్నంగా ఆలోచించండి. చావడమ్మా చదవడమ్మా, డూ ఆర్ డై కాదు, డూ బిఫోర్ డై. నీ జీవితంలో ఉన్న నీ శక్తి యుక్తులంతా, నీకున్న శక్తినంతా ఇప్పుడు ఇక్కడ ఉపయోగించు, సమయాన్ని పెంచు, సబ్జెక్టును పరిగెత్తించు. మనం ఓటమి అయ్యే వాళ్ళు మాట్లాడే మాటలకు దూరంగా ఉండాలి. ఎందుకు రాదు, సత్తా చూపిస్తాను. ఈ కొన్ని రోజులు
జీవితంలో గుర్తుండిపోవాలి. నువ్వేం చేస్తావో తెలియదు, ఎన్ని గంటలు చదువుతావో తెలియదు, కానీ సిలబస్ మాత్రం వేగంగా పరిగెత్తించు. చాలా వేగంగా చదువు. వేగంగా చదివితేనే కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. ఈ తక్కువ సమయం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి నిమిషం నిమిషం చాలా విలువైనది. ఒడిసి పట్టుకోండి. ఒక్క నిమిషం కూడా పుస్తకం వైపు కాకుండా వేరే వైపు ఖచ్చితంగా నువ్వు ఫోకస్ కనుక చేస్తే నీ పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం కూడా నీపైన ఫోకస్ తగ్గేటట్లు చేస్తుంది మిత్రులారా. మరొక విషయం, మీరందరూ బాగా చదివిన తర్వాత ఖచ్చితంగా టాపిక్ వైజ్ బిట్స్ చేయాలి. కాబట్టి టాపిక్ వైజ్, అది జీకే అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, సోషల్ కంటెంట్ అయినా, ఎస్జిటికి అయినా, మొత్తం ఎస్జిటి వారికి కంటెంట్, పిఏఈ, సైకాలజీకి సంబంధించి బిట్స్ పెట్టడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి టాపిక్ వైజ్గా బిట్స్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు మాటలే, చదవాలి, మళ్ళీ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత చదివినా ఈ కొన్ని రోజులే మనం ఎంత లక్కీ అంటే కొన్ని రోజుల్లో మన ఎగ్జామ్ అయిపోతుంది. మరొక విషయం, ఎస్జిటి వారికి కొంత అదనపు సమయం దొరికే అవకాశం ఉంది అని మనకు వార్తలు వస్తున్నాయి. వస్తే బోనస్, లేకపోతే అదే రోజు మొదటి రోజే మన పరీక్ష అన్న చందంగా చదవండి మిత్రులారా. కానీ ఎవరు కూడా నిరుత్సాహపడకండి. నిరుత్సాహపడ్డవాడు ఆసక్తిని కోల్పోతాడు, నిరాశ నిస్పృహకు గురవుతాడు, ఉద్యోగాన్ని సాధించలేడు. కాబట్టి మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఆలోచించే వ్యక్తులుగా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి. ఫాస్ట్ ఫార్వర్డ్గా క్లాసులు వినండి. ఫాస్ట్గా వింటేనే, ఫాస్ట్గా చదివితేనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నేను క్లాసులలో ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పాను. మీరు మళ్ళీ దానికి శ్రమ పడాల్సిన అవసరం లేదు. సైకాలజీ పర్స్పెక్టివ్ సంబంధించి క్లాసులు ఉన్నాయి. 2 సబ్జెక్టులు నేనే బోధించాను. పుస్తకం మార్కెట్లో ఉంది. అది కీలకమైన సబ్జెక్ట్, ఉద్యోగాన్ని గట్టెక్కించే సబ్జెక్ట్. కాబట్టి మన పుస్తకం యాప్లో తీసుకోండి. మరి ఖచ్చితంగా మరొక విషయం, సబ్జెక్ట్ సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది అన్ని ప్రాక్టీస్ బిట్స్ యాప్లో పెట్టడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ కోర్సు అందుబాటులో ఉంటుంది. పిఏఈ సైకాలజీ సపరేట్ కోర్సు ఉంటుంది. ఇక మీరు బాగా గుర్తు, మనం మరడమా లేక ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించడమా? ఎందుకంటే మార్కుల కంటే ముందు మార్పులు రావాలి. కాబట్టి మీలో మార్పు వస్తుంది. మీరు ఎలాంటి పరిస్థితిలో కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తారు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారనే నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్.